నీతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నాకంటే రాజాని బాగా చూసుకోగలిగే నిన్ను చేసుకోమంటున్నాను. 2 రోజుల్లో వస్తాను అందని చెప్పాను కదా. అబద్ధాలు ఆడటం నీకు చేత కాదు మాధవి. మాట ఏంటి సార్, ఏకంగా ప్రాణం అడిగిన ఇస్తాడు. ఏం కావాలో చెప్పండి, నేను తనతో మాట్లాడొప్పిస్తాను. అయితే చందు చనిపోయిన మరుక్షణం మాధవి మెడలో తాళి కట్టమని చెప్పు. పెద్దమ్మా, డాడీ తొందరగా రండి, లేట్ అయిపోతుంది, వంట రెడీ. చందు, నీకెందుకమ్మా ఇవన్నీ? అసలే నీరసంగా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా? ఇవన్నీ ఎన్ని రోజులు పెద్దమ్మా? ఎక్కువ రోజులు ఛాన్స్ ఉండదు కదా. చందు, ఏంటా మాటలు? ప్రతిదానికి ఇలా నెగిటివ్ గా మాట్లాడడం తనకు బాగా అలవాటైపోయింది వదినా. నేను నెగిటివ్ గా మాట్లాడడం లేదు డాడీ, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఈ రోజు ఏడుస్తూ కూర్చోవడం నాకు చేత కాదు. రేపటి గురించి ఆలోచించి ప్లాన్ చేసుకునే అవకాశం లేదు అని తెలిసాక ఈ రోజుని ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉంచాలి అని ఆలోచించాలి. నీలాగే రాజా కూడా ఆలోచిస్తున్నాడు చందు. తనకి రేపేంటో తెలుసు, కానీ ఈరోజు నీతో గడపాలనుకుంటున్నాడు. కానీ నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను కదా డాడీ, రాజా దగ్గరికి నేను వెళ్తే తన జీవితం నేను నాశనం చేసిన దాన్ని అవుతాను. నాకు చావు ముంచుకొస్తుంది అంటేనే అన్నీ వదిలేసి నా చుట్టూ తిరిగే మనిషి రేపు నేను పోయాక ఎలా బతుకుతాడు? ఒక మనిషితో మరో మనిషి జీవితం ఆధారపడి ఉండడం ఓకే, కానీ ఒక మనిషి వల్ల మరో మనిషి భవిష్యత్తు ఆగిపోకూడదు. నేను కోరుకుంటుంది కూడా అదే. కానీ రాజా నీకన్నా మొండి మనిషి అమ్మ, ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. నా బాధ కూడా అదే డాడీ. రాజా మొండి మనిషి కాదు, మంచి మనిషి కూడా. అదే అతడు చెడ్డవాడైతే నాకసలు బాధే ఉండేది కాదు, బాధ్యత తీసుకునేదాన్ని కాదు. నా మీద పెంచుకున్న ప్రేమ అతని జీవితానికి అడ్డు కాకూడదు. చందు, చందు రా బయటికి, రా బయటికి. చందు నిన్న రా. చందు రా, చందు రా, చందు. రాజా, సారీ అంకుల్, నేను కొంచెం తాగేశాను. నేను తప్పుగా మాట్లాడేస్తే తప్పుకోండి. నేనేం తప్పు చేశాను చందు? ఎందుకు రానంటున్నావు? నిన్ను ప్రేమించాను, అదేనా నా తప్పు? ఓ, బలవంతంగా నీ మెళ్ళో తాళి కట్టానని కోపమా? అయితే దానికి సారీ. కానీ నేను నిన్ను ప్రేమించానే, దానికే చెప్పను. ఐ లవ్ యూ చెప్పనా? మాట్లాడితే చాలు నాకు మాధవికి పెళ్లి చేయాలంటావు. అసలు మా మనసులో ఏముందో అర్థం చేసుకోవా? ఓ కూతురుగా మీ నాన్నకి న్యాయం చేసావు, మీ పెద్దమ్మకి న్యాయం చేసావు, మరి నాకెందుకు అన్యాయం చేస్తున్నావు? నీతో 100 ఏళ్ల జీవితం కోరుకున్నాను, కానీ ఆ
దేవుడు చాలా సాడిస్తు నిన్ను షా. ఓకే, ఆయన సాడిజం ఆయనది, కానీ నువ్వు అలానే సాడిజం చూపిస్తున్నావు. నా భార్యగా ఒక్కరోజు పోనీ ఒక గంట ఒక్క నిమిషం ప్రేమగా మాట్లాడావా? లేదు. ఎంతసేపు నీకు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి. నువ్వు పెళ్లి చేసి పెద్ద త్యాగమూర్తి అయిపోతావా? వద్దు, నాకు నీ త్యాగం అవసరం లేదు, నాకు నీ ప్రేమే కావాలి. భార్యగా నువ్వు నా ఇంటికి రా. రా చందు. ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం. చందు, నువ్వు నాకు కావాలి చందు. నువ్వు లేకుండా నేను ఉండలేను చందు. వెళ్ళిపోదాం రా చందు. చందు. రాజా, కృష్ణ నువ్వు ఆగు. నీ భర్త కదా, నువ్వే తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దించుకో. పెద్దమ్మా, నీకిష్టం లేదంటే వదిలేసే. తెలివి వచ్చాక ఇతన్ని ఎవరూ పట్టించుకోరని తనకు అర్థం అవుతుంది. ఇంకోసారి తాగి ఇలాంటి అల్లరి చేయకుండా ఉంటాడు. ప్రతిసారి ఎవరో ఒకరు కాపలా కాయలేరు కదా. కృష్ణ, నువ్వు లోపలికి రా. తనేం చేయాలో తనే నిర్ణయించుకుంటుంది. వచ్చేసి చందు. చందు, నువ్వు నాకు కావాలి చందు. మన ఇంటికి వెళ్దాం. ఏంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళినా తొందరగా వచ్చేసే మనిషి ఇంకా రాకపోవటం ఏంటి? ఫోన్ ఆఫ్ చేయడే. బ్యాటరీ అయిపోయిందో ఏంటో. ఎక్కడికి వెళ్ళుంటాడు ఈ మనిషి? వచ్చినట్టున్నాడు. రాజా, రాజా, ఏంటి చందు తాగాడా? ముందు పట్టుకో మాధవి. రాజా, మెల్లగా.
చందు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను చందు. నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ. నువ్వు నాకు కావాలి చందు. చూడు చందు, నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. నువ్వంటే తనకి ప్రేమ కాదు, పిచ్చి. నువ్వు లేకుండా తను బ్రతకలేడు చందు. తను బతకలేడు, కానీ నేను బతకాలి అనుకున్నా బతకలేను. కానీ ఉన్నంత కాలమైనా తన మనసుకి ఆనందం కలిగేలా తనతో కలిసి బ్రతకొచ్చు కదా. జీవితం అనేది అర్ధాకలితో ముగించేది కాదు, ఆకలి తీరేంత వరకు వడ్డించేది. నేను కడుపు నిండేదాకా ఉండను. అందుకని అలా నీ చావు నువ్వు చావు అని వదిలేస్తావా? అలా ఎందుకు వదిలేస్తాను? నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పాను కదా, చేసుకో. నువ్వు చేసుకో అనగానే నేను రెడీ అయిపోవాలా? ఏ, నువ్వు రాజాని ప్రేమించలేదా? నువ్వు ప్రేమించలేదు అని చెప్పు. ప్రేమ నాకుందో లేదో చెప్తాను. నాకే ప్రేమ లేదు. నేను కాదన్నా నా వెంట పడే వాళ్ళంటే నాకు అసహ్యం. నా చావు గురించి తెలుసు కాబట్టి నేను కావాలి అని కోరుకుంటున్నాడు. అది తెలియకపోతే నీ మెడలో తాళి కట్టేవాడేగా. చందు, అవును మాధవి, తనకి నా మీదుంది ప్రేమ కాదు, జాలి. ఏ ఆడదైనా ప్రేమని కోరుకుంటుంది కానీ జాలిని కోరుకోదు. జాలికి ప్రేమకి గమనిస్తే చాలా తేడా కనిపిస్తుంది చందు. జాలి పడేవాళ్లు సాయం చేయాలనుకుంటారే కాని జీవితం పంచుకోవటానికి ముందుకు రారు. రాజా మీద నిజంగా ప్రేమ లేని దానివే అయితే తాగిన వాడిని అక్కడే వదిలేసి వెళ్లకుండా కష్టపడి ఇంటి దాకా ఎందుకు మోసుకొనొచ్చో? అనవసరమైన శ్రమ నీకు. చందు, నువ్వు నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు చందు? నువ్వు నాకు కావాలి. ఇంతకాలం దూరంగా ఉన్నావు. ఉన్నంతకాలమైనా నా కోసం నాతో ఉండు చందు. నన్ను వదిలి వెళ్ళకు చందు. ప్లీజ్ చందు, ప్లీజ్. చందు, ప్లీజ్ చందు. ప్లీజ్ చందు, నన్ను వదిలి వెళ్ళకు చందు. నాతోనే ఉండు చందు. ఐ లవ్ యూ చందు. ఐ లవ్ యూ సో మచ్.
చందు 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 నువ్విక్కడ అంటే రాత్రంతా నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును రాజా, రాత్రంతా తను ఇక్కడే ఉంది. నువ్వెక్కడ నిద్రలేస్తావో అని తన చేతులు కూడా కదిలించకుండా ఇక్కడే పడుకుంది తెలుసా? మాధవి, రాత్రి తాగిన మత్తు వదిలినట్టుంది. వేడి వేడి కాఫీ తెచ్చివ్వు, తాగి పడుకుంటాడు. అవును మాధవి, చందుకు కూడా కాఫీ తీసుకురా, ఇద్దరం కలిసి తాగుతాం. కలిసి బ్రతకలేకపోయినా కనీసం కలిసి కాఫీ అయినా తాగుతాం. చూడు రాజా, ఒకప్పుడు మన మధ్యున్న బంధం గుర్తొచ్చి రాత్రి నిన్ను నడి రోడ్డు మీద వదిలేయలేక ఇక్కడి దాకా తీసుకొచ్చాను. అంతేకాని ఇక్కడ ఉండడానికి కాదు, నీతో కలిసి బతకడానికి అంతకన్నా కాదు. నేనెలాగో పోయేదాన్ని, అందుకే వెళ్ళిపోతున్నాను. చందు, అలా వెళ్ళిపోయేదాన్ని అసలు ఎందుకు తీసుకొచ్చావు? ఇక రానులే. బహుశా ఇంటికి నేను రావడం ఇదే ఆఖరిసారనుకుంటా. ఎవరో ముక్కు ముఖం తెలియని చక్రవర్తి గారిని, ప్రియ గారిని కలపాలి అనుకున్నదాన్ని. బలవంతంగా తాళి కట్టి భార్యం చేసుకున్న మనిషి తాగి పడిపోతుంటే సహాయం చేయలేనా? అందుకే తీసుకొచ్చాను. ఇది సాయంగానే చూడు, ఇది ప్రేమ అనుకోకు. ప్రేమ లేకుండానే సాయం ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకో మాధవిని అడుగు. తనకా రెండిటికి తేడా ఏంటో చాలా బాగా తెలుసు. దాని నిర్వచనం తనే నాకు రాత్రి చెప్పింది. చందు, ఏంటి మాధవి అలా చూస్తున్నావు? జాలుంటే సాయం చేస్తారు, ప్రేముంటే జీవితాన్ని పంచుతారు అన్నావుగా. మరి నేను సాయం చేస్తున్నానని చెప్పాను. ఇది జాలో ప్రేమో ఈ మనిషికి అర్థమయ్యేలా చెప్పు. తను చనిపోతుందో లేక నన్ను ఇలా మాటలతో చంపుతుందో నాకు అర్థం కావట్లేదు మాధవి. నా మనసుని ఎందుకు అర్థం చేసుకోదు? అసలు ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తుంది నన్ను? పిల్లలకి భోజనం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దు. అలాగేనమ్మా. అన్నం తక్కువగా ఉండి కొద్ది కొద్దిగా పెట్టడం, ఏదో వండేసామన్నట్టు వండేసి బయటపడేయడం కుదరదు. లేదు మేడం, మేం కూడా పిల్లలతో పాటే తింటున్నాం. మీకేదైనా తేడా అనిపించినా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని అడగండి. మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడుండేది అనాథ పిల్లలు. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అంటే వాళ్లంతా దేవుడి సంతానం. వాళ్లకు అన్యాయం చేస్తే దేవుడికి చేసినట్టే అని గుర్తుపెట్టుకుంటే మంచిది. అలాగేనమ్మా. ఆంటీ, మాధవి నువ్వా? రామ్మా లోపలికి. పర్వాలేదు ఆంటీ. ఏంటిలా వచ్చావు? నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? ఇంటి దగ్గర ఉన్నారేమో అని వెళ్ళాను, లేరు. ఇక్కడికొచ్చారని జయంతి గారు చెప్పారు.
అవును మాధవి, ఈ ఆఫరేజ్ హోమ్ మొదలెట్టిన తర్వాత నేను ఇక్కడే ఉంటున్నాను. ఈ పిల్లల బాగోగులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇది నా కల, నా ఆశయం. ఇందులో ఒక సంతృప్తి ఉంది. ఆంటీ, మీ ఆర్ఫనైజ్ హోమ్ లో ఒక పిల్లాడిని చేర్పించాలి, ఖాళీ ఉందా? ఎవరా పిల్లాడు? నాకు బాగా తెలిసిన వాడే. అమ్మా నాన్న ఇద్దరూ లేరు, ఒంటరిగా బతుకుతున్నాడు. అవునా? అలాంటి వాళ్ల కోసమేనమ్మా ఈ హోమ్ నడుపుతున్నాను. ఆ బాబు ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. అతని పేరు రాజా. ఎందుకలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. రాజా గురించే చెప్తున్నాను. అతను ఓ రకంగా అనాదే. అమ్మా నాన్న ఇద్దరూ లేరు, భార్య వద్దంది. అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో ఒక రోజు పిచ్చివాడైపోతాడు. అప్పుడైనా అతన్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి కదా. అందుకే మీ ఆర్ఫనైజ్ హోమ్ లో చేర్పిద్దాం అనుకుంటున్నాను. ఏంటి మాధవి, ఏంటి మాటలు? ఉన్నదే చెప్తున్నానంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రాజా పరిస్థితి అదే. చందుని ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే చందు తనని ప్రేమించలేకపోతే పిచ్చివాడైపోయినా ఆశ్చర్యం లేదు.